లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. కోట్లాది మంది వాట్సాప్ ద్వారా సందేశాలు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాపులర్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ కొన్ని అభ్యంతర ఖాతాలను నిషేధించే పని పెట్టుకుంది. ఈ క్రమంలో ఏడాది తొలి 3 నెలల్లో భారత్లో 2.2 క్రోర్స్ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గత ఏడాది ఇదే కాలానితో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. వాట్సాప్ నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ చట్టాలను అతిక్రమించిన ఖాతాలు, గ్రీవెన్స్ కమిటీ సూచించినవి, వినియోగదారులు ఫిర్యాదు చేసినవి వీటిలో ఉన్నాయని తెలిపింది. తమ మార్గదర్శకాలకు, దేశ చట్టాలకు లోబడి ఉండని ఖాతాలను ఇలాగే తొలగిస్తామని స్పష్టం చేసింది వాట్సాప్ సంస్థ. జనవరి 1 నుండి జనవరి 31, 2024 మధ్య డేటా ప్రకారం 67,28,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించబడ్డాయి. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 29, 2024 మధ్య 76,28,000 ఖాతాలు నిషేధించబడినందున ఫిబ్రవరిలో గణాంకాలు పెరిగాయి. మార్చిలో మరింత పెరుగుదల కనిపించింది. మార్చి 1 నుంచి మార్చి 31 వరకు 2024 మధ్య 79,54,000 ఖాతాలు నిషేధించబడ్డాయి. మొత్తంగా ఈ 3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వేటు పడింది. యూజర్లకు ప్రైవసీ ఇంప్రూవ్ చేయడంపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది వాట్సాప్. అలానే మెసేజింగ్ ప్లాట్ఫామ్ను సేఫ్గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా వాట్సాప్ నిబంధనలు ఉల్లంఘించే అకౌంట్స్ను బ్యాన్ చేస్తుంటుంది. సాధారణంగా రూల్స్ వయోలేట్ చేసే అకౌంట్ విషయంలో వాట్సాప్ చాలా కఠినంగా ఉంటుంది. వీటిని పర్మనెంట్గా బ్యాన్ చేస్తుంటుంది.